జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద అబద్ధాల పుట్ట అని విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. విశాఖ ఎంవీపీ డబుల్ రోడ్లో టీడీపీ కార్యాలయంలో రజకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వెలగపూడి రామకృష్ణబాబు, సినీ నటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదని, అనేక రాష్ట్రాల్లో ప్యాలెస్లో ఉన్న ఆయన పేదవాడు ఎట్లా అవుతాడని రామకృష్ణబాబు ప్రశ్నించారు. వైసీపీ పాలనలో విశాఖలో ఉన్న ఋషికొండను నాశనం చేశారన్నారు. విశాఖ ఎంవీపీలో ఉన్న గాదెరాజు ప్యాలెస్ని రాణిగారి కోరిక మేరకు కాజేసేందుకు కుట్ర పన్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేవారని, అభివృద్ధి వేగం పుంజుకునేదని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కానీ ఇప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సిన మంత్రులు కలెక్షన్లపై దృష్టి పెట్టారని, ఎటువంటి పదవి లేని సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారంటూ విమర్శించారు. తారక రామారావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారి యొక్క శాఖల మీద సమీక్షలు పెట్టేవారు మంత్రులు. నెలకు 2 నెలలకు ఈ ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీని మీద మనం ఎందుకు దేవినేని ఉమ్మగారినే చూద్దాం. మనం అందరం వినే ఉంటాం పేరు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇదే అండి, ఈ గేట్లు ఇలాగా వరదలు వస్తే ముంపు గురవుతాం, ఇక్కడ ఆదుకోవాలి పేదవాడిని, ఇలాగా మనం ఏదో ఒకటి వినేవాళ్ళం. ఈరోజు సమీక్షలు లేవు, శాఖలు లేవు. సకల శాఖ మంత్రి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఉంటాడు. ఆయన ఎవరు? ఆయన ఏమన్నా మినిస్టరా? ఆయన ఏమన్నా ఆయనకి ఇదే? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బినామీ. ఆయన ఉంటాడు అక్కడ. ఎవడో మినిస్టర్ మాట్లాడు, ఒరే నియోజకవర్గం నుంచి మీరు గెలిచారు, మీకు మినిస్టర్లు ఇచ్చారు కదా, మీరు మాట్లాడవచ్చు అంటే సంజన సుకన్య అరగంట గంట వీడి బతుకంతా ఇంతేక. ఇక మేము ఒకటి డిసైడ్ అయ్యాం ఏంటంటే, నువ్వు దేనికి పనికిరావు, కలెక్షన్లు చూడటానికి డిస్ట్రిబ్యూటర్గా పనికొస్తావు, లేదంటే రేపు పొద్దున్న మన వెలగపూడి రామకృష్ణ బాబు గారు, ఇక్కడ భరత్ బాబు ఎంపీగా 7 ఎమ్మెల్యేలు దిగ్గజాలు ఉన్నారు మన నియోజకవర్గంలో. మన ఎంపీ కింద అద్భుతమైన మెజార్టీ ఎంత ఉందనేది మనం లెక్కేసుకోవాలి. ఎంపీకి గెలవటం నల్లేరు మీద నడక. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎక్కడో శ్రీకాకుళంలో మాట్లాడుతుంటే గత 4 రోజుల నుంచి మొత్తం ప్రచారం చేస్తుంటే, విశాఖపట్నం వెలగపూడి రామకృష్ణ బాబు గారు అండి ముందు పేరు చెప్పేస్తారు. ముందు అంటూ హెల్త్ స్కీము మన రాష్ట్రంలో ఈ నాయకులు ఇద్దరు ప్రవేశపెట్టబోతున్నారు. మేనిఫెస్టో అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి చాలా బ్రహ్మాండమైంది. మనం మాట్లాడకూడదు దాని గురించి, సాయంకాలం మాట్లాడుకుందాం అనౌన్స్ చేసినాక. మన విశాఖపట్నంలో హౌసింగ్ ప్రాబ్లం ఉంది. ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు ఇప్పించవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. భరత్ గారు 7 శాసనసభ్యులు, మీ అందరి ఆశీస్సులతో ఎంపీ గారు 7 అసెంబ్లీలు మంచి మెజార్టీతో గెలుస్తాం. మీ అందరికీ హౌసింగ్ ఇప్పించాలా? ఇప్పుడు 500 కోట్లు ప్రభుత్వ సొమ్ముతో ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్లు పెట్టి భార్యాభర్తల కోసం ప్యాలెస్ కట్టారు. మళ్ళీ రాణి గారు పక్కన ఉంది గాదిరాజు ప్యాలెస్ బాగుందంటే అది లాగేయాలని చూశారు. పాప కష్టపడి సంపాదించిన సొమ్ము ఆ మేకతో రాజుగారు చచ్చిపోడు. 15 రోజులు నాడు 20 రోజులు నాడు